ప్రతి పేదవాడికి ఇల్లు. 5వ పథకం కింద చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చూస్తే, ఎన్నికలప్పుడు గెలవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మాట ఏమిటో తెలుసా? 3 సెంట్లు భూమి ఇస్తా, 1.5 లక్షతో ఇల్లు కట్టిస్తా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత పేదవాడు కనపల్ల చంద్రబాబు నాయుడు గారికి. కొత్త ఇళ్ల కథ దేవుడు ఎరుగు. 5,30,000 ఇళ్లు పాత వారికి బిల్లులు కూడా ఇవ్వడం మానేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఈ 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం కింద ఎన్ని ఇళ్లు కట్టాడు అనంటే 3 సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారు కట్టింది కేవలం 35,497 ఇళ్లు మాత్రమే అని చెప్పి మొన్న ప్రభుత్వమే జరిపిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎదుటిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో లెక్కలు చెప్పారు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో 5 సంవత్సరాలలో అక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల ఇళ్లలో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో కట్టారు. ఆ 48 లక్షల ఇళ్లలో ఈ 13 జిల్లాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో మన సీమాంధ్రలో కట్టిన ఇళ్లు అక్షరాల దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24,18,000. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మళ్ళీ గ్రామాలకు వెళ్ళండి, ఊరు వాడ ప్రతి ఒక్కరికి చెప్పండి, అన్నొస్తున్నాడు, పరిస్థితులు మారుతాయని చెప్పండి. అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము, ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము అని చెప్పండి. ఈ ఇల్లు ఇచ్చేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి. వైఎస్ఆర్ గారి మాదిరి ఇస్తాము అని చెప్పండి. సాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాము అని చెప్పండి. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. అంతేకాదు ఈ ఇచ్చే ఇల్లు ఇవాళ రిజిస్ట్రేషన్ జరగడం లేదు కదా, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. దీన్ని మారుస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లో నా అక్క చెల్లెమ్మల పేరుతో ఇంట్లో అదే రోజు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము అని కూడా చెప్పండి. రిజిస్ట్రేషన్ చేసి ఎందుకు చెప్తున్నాను అనంటే కారణం, ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా డబ్బుతో పని పడితే 1,50,000 విలువ చేసి ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులు ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు 40,000 రూపాయలు 30,000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు పావుల వడ్డీకే ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా చెప్పండి.